హలో మై డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లెక్చర్ 1. లెక్చర్ 1లో మనం వాటి యొక్క ప్రాముఖ్యత, మనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కొన్ని మోడల్స్, మన అప్రోచ్, రైట్? సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసాము. ఇదే ఉత్సాహంతో, అదే ఊహించినటువంటి ఉత్సాహంతో మనం తర్వాత ఉన్నటువంటి కొన్ని మోడల్స్ని కూడా మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నటువంటిది, ఈరోజు కూడా ఈ టాపిక్లో మనం చూస్తున్నటువంటిది టైప్ 3 to 6, 3, 4, 5, 6 అంటే కొన్ని మోడల్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ మోడల్స్. నెక్స్ట్ రెండవది మ్యాక్సిమం మినిమం యూజ్ చేసి చూసేటువంటి మోడల్స్. మూడవది ఇన్ఈక్వాలిటీస్. ఇది మనం ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటిది. సో అందరూ కూడా లెక్చర్ 1 ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఎప్పుడూ కూడా దట్ వాట్ ఐ ప్రమోట్ 30-70% కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నేను ప్రపోజ్ చేసేటువంటిది, సపోజ్ ఒక 30 minutes మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనం చేసుకుంటే ఒక 70 minutes దాని మీద సాల్వ్ చేయాలి, రైట్? సో 200%. అంతేకాకుండా చాలామంది చేసే తప్పు ఏమిటంటే అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు మనకు రాదు నాన్న. సో దాన్ని స్టాప్ చేయండి. టైం స్టాంప్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ పాయింట్ని చూడండి, అర్థం చేసుకోండి, క్వశ్చన్ చేయండి, మరలా గో టు ద నెక్స్ట్ టైం స్టాంప్, రైట్? సో లైక్ దట్ వీ కెన్ యూటిలైజ్ యువర్ టైమ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఓకేనా? రైట్. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సెకండ్ సెషన్లో ఉన్నటువంటి టైప్స్ మనం చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మోడల్ ఏమిటంటేనన్నా ట్రాన్స్ఫార్మింగ్ సమ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇంటూ ప్రొడక్ట్. సో సమ్ ఇంటూ ప్రొడక్ట్, ఇన్ దిస్ కేస్ సమ్ టు ప్రొడక్ట్. సమ్ టు ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మనం ప్రొడక్ట్కే మొగ్గు చూపుతూ ఉన్నాం, ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్ 0 అయినప్పుడు అది ఈజీ అయిపోతుంది కాబట్టి. సో దానికోసం సమ్ టు ప్రొడక్ట్ మనకు 4 ఫార్ములా: sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d, cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d. వీటిని యూజ్ చేసి మనం ఇది అప్లై చేస్తాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం, సో దట్ వీ విల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. cos 3x ప్లస్ sin 2x మైనస్ sin 4x. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే మనం ఇంటర్నల్గా మన మైండ్లో మనం వెరిఫై చేసుకోవచ్చు నాన్న. ఇక్కడ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే 2 + 4 6, 6/2 3 అంటే 3x, రైట్? సో 3x, cos 3x కామన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ వర్క్. సో cos 3x ట్రాన్స్ఫర్మేషన్ sin c మైనస్ sin d, 2 cos 2x plus 4x by 2 transformation sin 2x minus 4x by 2 which is equal to 0 nana, right? c plus d by 2, c minus d by 2. అక్కడ cos 3x అనేటువంటిది ఒక టర్ము, ఇక్కడ 2 cos 3x అనేటువంటిది మరొక టర్ము, ఇక్కడ sin అనేటువంటిది నాన్న 2x by x అంటే మైనస్ sin x అయిపోయింది, మైనస్ వచ్చింది. సో దట్ ఇంప్లైస్ cos 3x కామన్, yes, సక్సెస్ఫుల్లీ we got one term common and 1 minus 2 sin x is equal to 0. yes. సో ఫ్యాక్టర్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏమిటి? ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ is equal to 0. yes. సో cos 3x is equal to 0. మనకి జనరల్ సొల్యూషనే కామన్ క్వశ్చన్ కాబట్టి cos 3x is equal to 0. సో 3x is equal to 2n plus 1 pi by 2 where n is belonging to z. సో x is equal to 2n plus 1 pi by 6 where n is belonging to z. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటన్నా, sin x is equal to 1/2. sin x is equal to 1/2 అంటే ఆల్ఫా is equal to ప్రిన్సిపల్ సొల్యూషన్ pi by 6, right? నెక్స్ట్, సో సొల్యూషన్ x is equal to n ఆల్రెడీ రాసాం కాబట్టి m pi plus minus 1 whole power n into pi by 6 where m is belonging to z. This is another one, the union of these 2 points, right? సో ఇక్కడ కీ పాయింట్ నన్న
2 ప్లస్ 3 6/2 3 కాబట్టి cos 3x కామన్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా సమ్ ఇంటూ ప్రొడక్ట్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. ఈ టైప్లో సమ్ టు ప్రొడక్ట్, నెక్స్ట్ ప్రొడక్ట్ టు సమ్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. రైట్, సో దిస్ ఈజ్ వన్ అనదర్ మోడల్. మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సాల్వింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కాస్ సమ్ ఉంది. సో సమ్ 0 ఉంది. ఒకవేళ ప్రొడక్ట్ 0 ఉండుంటే వెంటనే మనం ఆన్సర్ రాసేసి ఉండేవాళ్ళం, కాస్ థీటా 0, కాస్ 3 థీటా 0, 5 థీటా 0, 7 థీటా 0 అని. కానీ ఇక్కడ సమ్ 0 ఉంది కాబట్టి మనం ఒకసారి మనం చూస్తే కామన్ వచ్చేటువంటి విధంగా మనం చూద్దాం దానన్న దీన్ని. సో కామన్ వచ్చేటువంటి విధంగా అంటే 3 + 4 3 theta plus theta 4 theta by 2. సో 5 + 7 అట్లా అని రాయొచ్చు. సో డైరెక్ట్గానే రాసేద్దాం. అయితే 2 cos, నన్ను డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్న cos c plus cos d డైరెక్ట్లీ ఐ వాంట్ టు అప్లై. దిస్ ఈజ్ 2 cos, రెండు కాస్లేనన్న, c plus d/2 cos c minus d/2. సో 2 cos రెండు యాడ్ చేసినప్పుడు యాడ్ చేసినప్పుడు 2 cos 3 + 3 4 theta by 2 అంటే 2 theta అయిపోయింది. డైరెక్ట్గా రాస్తున్నా. రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2 theta by 2 theta అయిపోతుంది. నెక్స్ట్ అగైన్ 2 cos రెండు యాడ్ చేస్తే 12 theta 12 theta by 2 6 theta. సబ్ట్రాక్ట్ చేస్తే 2 theta, సో మైనస్ theta వస్తుంది, కానీ కాస్ ఆఫ్ మైనస్ theta thetaనే కదా, నో ఇష్యూస్. సో 2 cos theta సక్సెస్ఫుల్గా 2 cos theta కామన్ వచ్చేసింది నాన్న. చూసారా, cos 2 theta cos 6 theta cos 2 theta plus cos 6 theta is equal to 0. అప్పుడు నాన్న 2 cos theta cos 4 2 6 2 అగైన్ సేమ్ ఫార్ములా 2 cos 6 + 2 8 8/2 4 theta cos subtraction 4 theta minus 2 theta 6 theta minus 2 theta 4 theta by 2 2 theta which is equal to 0. yes, product of the term 0. so 4 ఇంకా ఎట్లాగా రాయవలసిన అవసరం లేదు. therefore cos theta cos 4 theta cos 2 theta is equal to 0. 3 cases. what is the first case? cos theta is equal to 0. so theta is equal to direct గా రాద్దాం 2n + 1 2n1 plus 1 pi/2 where n1 is belonging to z. right, cos 4 theta is equal to 0. cos 4 theta is equal to 0 అయితే theta is equal to ఎంత వస్తుందన్న 2n2 plus 1 pi/4. ఇక్కడ 4 ఉంది కాబట్టి 8 అయిపోతుంది. n2 is belonging to z. next cos 2 theta is equal to 0. cos 2 theta is equal to 0. that implies theta is equal to 2n3 plus 1 pi/2. ఇదొక 2 4 n3 is belonging to z. చూసారా, మొట్టమొదట మనం ఏదైతే నేర్చుకున్నామో sin theta 0, cos theta 0, tan theta 0తో సొల్యూషన్స్ that will help us. right, so union of these 3 cases అంటే సమ్ టు ప్రొడక్ట్ ఎంత చక్కగా మనకి ఉపయోగపడుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్ 0 అయ్యేటట్టుగా. రైట్, ఇక నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేటప్పటికి ఏమిటంటే ప్రొడక్ట్ టు సమ్. సో ప్రొడక్ట్ టు సమ్ ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ అదేంటి సార్, ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఉన్నప్పుడు సమ్కి ఎందుకు సార్, మనం ఎప్పుడు కూడా ప్రొడక్టే చేస్తాం కదా. లేదు నాన్న, ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ని రైట్ సమ్కి తీసుకొచ్చేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్లో మనం ఇది అప్లై చేస్తాం. సో చూడండి, ఇక్కడ ఇది ఇచ్చారు నాన్న 5 3 8 6 2 8. సో అది అడ్వాంటేజ్ అనమాట. అది ఎలా అడ్వాంటేజో చూద్దాం. 2తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. 2 sin 5x cos 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 sin 6x cos 2x. మనం ఇక్కడ ఆడుకోవటమేనన్నా, ఈ ట్రిగనోమెట్రీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవటమే. రైట్, సో ఏది అప్రాప్రియేట్గా యూజ్ అవుతుందో మనం చూసుకోవటం, దట్స్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ నాన్న మీకోసం ఈ ఫార్ములా రాస్తున్నా. 2 sin c sin d 2 sin c cos d. ఇదేమవుతుందంటే sin c plus d
ప్లస్ సైన్ సి మైనస్ డి. ఇది నాన్న ఒకటి సైన్ ఒకటి కాస్ ఉంటే అది సైన్ ప్లస్ కాస్కి సైన్ ప్లస్ సైన్కి సంబంధించిన ఫామ్ అన్నమాట. దాని ప్రకారం ఇక్కడ దిస్ ఇంప్లాయిస్ సైన్ రెండు యాడ్ చేస్తే 8x మైనస్ సైన్ 2x సారీ ప్లస్. ఓకే, పెద్దదానికి సైన్ ఉంది కాబట్టి అది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది నాన్న, సైన్ 6x ప్లస్ 2x 8x ప్లస్ సైన్ సబ్ట్రాక్ట్ చేస్తే 4x. ఓకేనా, అకార్డింగ్ టు దట్ ఫామ్. చూసారా, సైన్ 8x ఇది సమ్ క్యాన్సిల్ చేయొచ్చు, ప్రొడక్ట్ కాదు. రైట్, సో దేర్ ఫోర్ వాట్ యు గాట్, సైన్ 4x ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. దెన్ అగైన్ సైన్ 4x మైనస్ సైన్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు మరలా మనం సమ్ టు ప్రొడక్ట్ సో దట్ ప్రొడక్ట్ 0. అల్టిమేట్ ఎయిమ్ అదే. సో 2 cos ఇది నాన్న 2 cos సైన్. ఇక్కడ నాన్న రెండు యాడ్ చేసి బై 2, 4 ప్లస్ 2 6 బై 2 3 సబ్ట్రాక్ట్ 2x బై 2x. ఇది సో 2 cases cos 3x is equal to 0 అంటే 3x is equal to డైరెక్ట్, మనకు ప్రిన్సిపల్ సొల్యూషన్ అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్గా మనం రాసేస్తాం కదా. ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు n బిలాంగింగ్ టు z అంటే x is equal to 2n plus 1 pi by 6 n is belonging to z. 2 cos sin. Right, next sin x is equal to 0. Sin x is equal to 0. Sin x is equal to 0. X is equal to m pi. Right? M belonging to z. This is what we have. 2x by 2. 4x, 3x. Yes, that's all. So here product to sum. How do we make a product to sum? Right? ఇప్పుడు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది నాన్న. ప్రొడక్ట్ ఉంది కానీ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదు. సో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదు. సో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేనప్పుడు రైట్, సో ఇక్కడ మనం ప్రొడక్ట్ టు సమ్ అనేటువంటిది అగైన్ మనకి హెల్ప్ చేస్తుంది. సో దానికోసం ఈ క్వశ్చన్ చూస్తేనన్నా 4 times cos theta cos 2 theta cos 3 theta which is equal to 1. సో ఇప్పుడు మళ్ళా మనం రివర్స్లో మనం అప్లై చేస్తున్నానన్నా ఏంటది అంటే 2 cos c cos d విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ c ప్లస్ d బై 2 ప్లస్ కాస్ c మైనస్ d బై 2. c ప్లస్ d బై 2 కాస్ c మైనస్ d బై 2. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో దాని ప్రకారం మనం ఏం చేద్దామంటే 2ను ఒక పక్కన పెట్టేద్దాం, 2 cos theta అని పక్కన పెట్టేద్దాం, ఇక మిగిలిన వాటి మీద అప్లై చేద్దాం. అంటే 2 cos ఉంది కాబట్టి కాస్ రెండు యాడ్ చేస్తే 5 theta నాన్న, ప్లస్ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 3 theta మైనస్ theta అయింది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక్కసారి చూడండి దీన్ని, 2 cos 5 theta ఫస్ట్ది cos theta, నెక్స్ట్ది నాన్న 2 cos theta 2 cos square theta minus 1 is equal to 0 వచ్చింది. Again we reapply the same thing. 2 cos అంటే cos 6 theta 5 theta plus theta బై 2 అవసరం లేదు, ప్రొడక్ట్ టు సమ్లో బై 2 అవసరం లేదు, సమ్ టు ప్రొడక్ట్ వచ్చినప్పుడు బై 2 రాయాలి. సో ట్రై టు అండర్స్టాండ్. సో దిస్ ఈస్ బై 2 is not required here. This is wrong. This is cos c plus cos c plus d cos c minus d. ఓకే, దిస్ ఇస్ అందుకే ఇక్కడ డైరెక్ట్గా 5 theta రాసాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ theta రాసాం. ఇక్కడ మరలా 5 theta plus theta 6 theta ప్లస్ కాస్ 5 theta minus 5 theta minus theta
4 theta. రైట్. సో ఇక్కడే మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం చేస్తుంటే కొంచెం స్టెప్స్ తక్కువ అవుతాయి అన్నమాట. ఏమిటి ఆ ఎఫెక్టివ్ స్టెప్ అంటే ఏమిటంటేనా 2 తీటాని పక్కన పెట్టి సో ఇప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే 5 తీటా 6 తీటా వస్తుంది, 4 తీటా వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే cos 2 తీటా వస్తుంది. ఏది కూడా మనకి కామన్ రాలా ఇక్కడ. రైట్. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి కొంత మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 తీటా రాస్తే ఒక్కసారి ఇక్కడ చూడండి నాన్న ఎలా మారిపోతుందో క్వశ్చన్ చిన్న ఐడియా వల్ల. cos 2 తీటా పక్కన పెట్టినప్పుడు నాన్న cos 2 తీటాని పక్కన పెట్టినప్పుడు ఇక్కడ మన దగ్గర cos తీటా ఈ cos తీటా 3 తీటా ఉంది, cos తీటా 3 తీటా ఉంది. అంటే రెండు యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకు వచ్చేటువంటిది cos తీటా ప్లస్ 3 తీటా 4 తీటా అయింది, 3 తీటా మైనస్ తీటా 2 తీటా అయింది. ఎస్ నాన్న? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎలా మారిపోయిందో చూడండి, చిన్న చిన్న పాయింట్స్ ఎట్లా మారుస్తాయి ఈ యొక్క కామన్ టర్మ్ని. సో అందుకే మనం ఎంతో విజిలెంట్గా ఉండాలి. సో ఆప్షన్ చూసుకోవాలి, అంటే దీన్ని ఇటుపక్క మారిస్తే అటుపక్క మారిస్తే అదే అంటున్నా, మనం ఆడుకోవాలంటే వీటితో. చూసారా అంటే ఒక్క స్టెప్లో ఎన్ని స్టెప్లు తగ్గిపోతున్నాయో. 2 cos 4 తీటా cos 2 తీటా, ఇది నాన్న cos 2 తీటాకి ఫార్ములా, అంటే cos 4 తీటా అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ cos 4 తీటా కామన్ వచ్చేసింది. సో క్వశ్చన్ అయిపోయింది. ఇక లాస్ట్ స్టెప్కి వచ్చేసాం, cos 2 తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో అలా కాకుండా దీనికి ముందు చేసినటువంటి వాటిల్లో కాస్ తీటాను బయట పెట్టి మనం చేసినప్పుడు ఏమైందంటే మరలా ఇంకొకసారి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ అవసరం లేదన్నమాట. చూసారా, చిన్న అడ్జస్ట్మెంట్ వల్ల ఎంత తగ్గిపోయింది. సో ఇలా మనం క్వశ్చన్ చేసేటప్పుడు రకరకాలుగా మనం ఆలోచించి ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చాలా తక్కువ సమయంలో అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మూమెంట్సే మనకి మంచి ఆనందాన్ని, మంచి శక్తిని ఇస్తాయి. సో అలాంటి మూమెంట్స్ మనం యాక్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మన ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ ఇంట్రిన్సిక్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు అన్నమాట. అదే మనం ఇంకొంచెం ఎక్కువ చేయడానికి దోహదం చేస్తుంది. రైట్. దానికోసమే ఈ ఎగ్జాంపుల్ మీకోసం. సో cos 4 తీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇది నాన్న. సో కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే పర్టికులర్ సొల్యూషనే. సో పర్టికులర్ సొల్యూషనే కావాలి కాబట్టి cos 4 తీటాకు వచ్చేటప్పటికి ఇది 0. ఈ సైన్ tan సీకెంట్ ఇట్లాంటివి ఏమీ లేవు, మనల్ని ఎవరు ఆపరు. మనం డైరెక్ట్గా అన్ని వాల్యూస్ మనం రాసేసుకోవచ్చు. cos 4 తీటా ఈజ్ ఈక్వల్ టు 0. తీటా ఎక్కడుంది నాన్న? 0 ఉంది. సో 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 తీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4π అనమాట. అంటే 4 తీటాకి సొల్యూషన్స్ ఎట్లా రాస్తాను, నేను ఈజీగా ఎలా రాస్తానో చూడండి. అది రాసి మరలా ఎన్కి 0లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాస్ తీటా 0 అవ్వాలి 0కి 4πకి మధ్యలో. ఏమేమి వాల్యూస్ వస్తాయి చూడండి. కాస్ ఎప్పుడు 0 అవుతుంది? π/2 దగ్గర 0 అవుతుంది, 3π/2 దగ్గర 0 అవుతుంది, 5π/2 దగ్గర 0 అవుతుంది, 7π/2 దగ్గర 0 అవుతుంది, 9π/2 దగ్గర 0 అవుతుంది. రైట్. 9π/2. సో 9π/2 దగ్గర 0 అవుతుంది. సో 4 తీటా 4π వరకు వెళ్ళచ్చు. సో 2 4s are కదా నాన్న, 2 4s are 8. సో ఇది 9π/2 అంటే 4π కన్నా పెద్దది అయిపోయింది కదా. సో ఇక్కడతో ఆగిపోయింది. అప్పుడు తీటా వాల్యూ మనకు కావాల్సింది తీటా 4 తీటా కాదు. సో π/8, 3π/8. చూసారు ఎంత ఈజీ అయిపోతుందో, ఎంత ఈజీగా రాయొచ్చు. ప్రతిసారి అక్కడ స్ట్రక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ రెండో ఈక్వేషన్కి వద్దాం. దీన్ని కూడా ఎంత సులువుగా ఎలా రాయొచ్చో చూడండి. cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు -1/2.
సో 2 తీటాకి సంబంధించి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 తీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 పై, అంటే 0 to 2 పైలో రాయాలి వాల్యూస్. అప్పుడు 2 తీటాకి సంబంధించినటువంటి వాల్యూస్ 0 నుంచి 2 పై వరకు, అంటే కాస్ట్ నెగిటివ్ కాబట్టి 2 వాల్యూసే ఉంటాయి. ఎక్కడ ఒక వాల్యూ ఇక్కడ, ఒక వాల్యూ ఇక్కడ. సో 2 తీటాకి -1/2 కాబట్టి సో నెగిటివ్ వాల్యూ ఇచ్చారు. సో నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్లో అసలు యాక్చువల్గా π/1/2 అంటే π/3 కదనన్నా. సెకండ్ క్వాడ్రంట్లో π - π/3. ఫోర్త్ క్వాడ్రంట్లో, థర్డ్ క్వాడ్రంట్ లేదు π + π/3, అప్పుడే మనకి మైనస్లో వస్తుంది. సో కాబట్టి నాన్న ఇది 2π/3 అయిపోతుంది, ఇది 4π/3 అయిపోతుంది. మనకి తీటా కావాలి. సో తీటా ఏమవుతుంది, π/3 అవుతుంది, 2π/3 అవుతుంది. చూస్తారు ఎంత సులువుగా రాసామో. చాలామంది ఏం రాస్తారంటే జనరల్ సొల్యూషన్ రాసి n బదులు 1, 2, 3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్తారనమాట. అంత అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా, కాస్ 4θ 0 నాన్న. 4θ 4π వరకు రాయాలి. కాస్ ఎప్పుడు 0 అవుతుంది, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2, అంటే π/2 దగ్గర 3π/2, 4π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2 అలా. సో కానీ 4π కన్నా చిన్నది ఉండాలి కాబట్టి 7π/2 ఆపేస్తాం. అప్పుడు తీటా రాసేస్తున్నాం ఈజీగా, అంతే. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ప్రొడక్ట్ టు సమ్. అంతేకాకుండా ఎలా ఈ పర్టికులర్ సొల్యూషన్ ఈజీగా రాయాలి అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ చూడడం జరిగింది నాన్న. మీ అందరి కోసం ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్త పాటించవలసినటువంటిది. ఇక్కడ నేను మీకు ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ఎలా సులువుగా రాయాలి. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది అన్నమాట, అది రాయటంలో కొంత ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఈజీలీ యూ విల్ గెట్ సో మెనీ థింగ్స్ వైల్ రైటింగ్ ద సొల్యూషన్స్. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్న, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది అందరికీ కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ఓకే. సో సమ్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు సమ్ మోడల్కి సంబంధించినటువంటి సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ నాన్న థర్డ్ అయింది, ఫోర్త్ అయింది. అంటే సమ్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు సమ్ అనేటువంటి మోడల్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసాం. దాని ఐడెంటిఫికేషన్ ఎప్పుడు అప్లై చేయాలనేటువంటి దానికి ఆ స్థాయికి రావాలి మనం ఈ ప్రాక్టీస్ ద్వారా. రైట్ నాన్న. ఇప్పుడు టైప్ 5కి వచ్చేటప్పటికి సాల్వింగ్ ఈక్వేషన్స్ బై చేంజింగ్ ఏ వేరియబుల్. పర్టికులర్గా sin x ఇంటూ cos x కానీ sin x ప్లస్ cos x కానీ ఉండేటప్పుడు దేర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ అమాంగ్ దెమ్ అనమాట. సో ఆ రిలేషను, రైట్, ఆ రిలేషన్ ప్రకారం మనం సాల్వ్ చేయబోతున్నాం. ఏంటి ఆ రిలేషను అంటే ఒక్కసారి మీకోసం చాలా క్లియర్గా ఇప్పుడు నాన్న sin x ప్లస్ cos x, sin x ప్లస్ cos x అనేటువంటిది t అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేయండి. దీన్ని స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. అంటే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 2 sin x cos x, 2 sin x cos x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. ఇదంతా 1 అయిపోయింది నాన్న. దేర్ ఫోర్ 1 ప్లస్ sin 2x ఆర్ 2 sin x cos x రాద్దాం. 2 sin x cos x అట్లాగే ఉంచండి ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్. హెన్స్ sin x cos x ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, t స్క్వేర్ మైనస్ 1/2 అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం రిలేట్ చేస్తున్నామంటే నాన్న sin x ప్లస్ ఆర్ మైనస్ cos xకి ఇది మనం మనసులో ఉంచుకోవాల్సినటువంటిది. sin x cos xకి ఒక రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ. ఈ రిలేషన్ యూజ్ చేసి ఈక్వేషన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇది t స్క్వేర్ మైనస్ 1/2, ఇక్కడ మైనస్ ఉండేటప్పుడు 1 మైనస్ t స్క్వేర్ బై 2 అనమాట, రివర్స్ వస్తుంది. సో ఇది మోడల్. ఇంకొకటి ఏమిటంటే tan x ఈజ్ ఈక్వల్ టు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి. కొన్ని సందర్భాల్లో sin xని 2 tan x/2, ఇది ఒక ఫామ్ ఉంది అందరికీ తెలిసిందే, 1 ప్లస్ tan స్క్వేర్ x/2. సో దీని ప్రకారం దీన్ని సింపుల్గా 2t/1 ప్లస్ t స్క్వేర్ అయిపోతుంది. అలాగే cos xకి వచ్చేటప్పటికి 1 మైనస్ tan స్క్వేర్ x/2/1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఇది నాన్న. సో దీన్ని 1 మైనస్ t స్క్వేర్/1 ప్లస్ t స్క్వేర్. అప్పుడు ఇదంతా కూడా ఇచ్చిన ఈక్వేషన్ ఇలా చేయటం వల్ల టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద మారిపోతుంది. లేదు
కొన్ని సందర్భాల్లో ఇలా చేంజ్ చేయటం వల్ల కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చగలుగుతాం. ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడబోతున్నాము. సాల్వింగ్ ఈక్వేషన్ బై చేంజ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఈక్వేషన్ can be solved by changing sin x and cos x into the corresponding tangent of the half angle. అంటే tan x by 2 is equal to t ఫామ్లో అనమాట. రైట్ నాన్న, ఇది దానికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు దీని ప్రకారం, ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే కుదరదు. సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేం, ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో లేదు. రైట్, మనం ఇప్పటి వరకు మాట్లాడుకునే ఫామ్లో ఏదైనా మనం అప్లై చేద్దామంటే అది సింప్లిఫై అవ్వలేనటువంటి పరిస్థితి. మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ 0 రావాలి. సో అలా కావట్లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకున్నా. ఇప్పుడే మనం చేసాం కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నానన్నా. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అనేటువంటిది t² - 1/2 అయిపోయింది. సో దేర్ ఫోర్ ఇచ్చిన ఈక్వేషన్ ఏమైపోయింది చూడండి, t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ t² - 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t² - 1. హెన్స్ t² - 2t ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అచ్చా, సో t మైనస్, సింపుల్ క్వశ్చన్ అనమాట, t - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 అయింది నాన్న. ఇది కాదు, మనకి ఎక్స్ సాల్వ్ చేయాలి. సో t ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అంటే దేర్ ఫోర్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సో ఇది ఆల్రెడీ మనం చేసినటువంటి ఒక టైప్. ఏంటది? టైప్ 2లో మాట్లాడుకున్నాం సెషన్ 1లో. ఏం ఫామ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫామ్. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి. చూసారా, అంటే ఇది ఇంటర్నల్గా మరలా టైప్ 2లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. దేంతో డివైడ్ చేస్తాం? డివైడ్ ఆన్ బోత్ సైడ్స్. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై అండర్ రూట్ a² ప్లస్ b² అంటే 1² ప్లస్ 1² √2. వాట్ డూ వీ గెట్? వీ గెట్ 1/√2 sin x plus 1/√2 cos x, which is equal to 1/√2. This is what it is. రైట్. సో దీని ప్రకారం మనం డైరెక్ట్గా కాస్ ఎక్స్లో కానీ సైన్ ఎక్స్లో కానీ మనం అనుకున్నాం కదా. సో దాన్ని మనం ఏం చేద్దామంటే కాస్ ఎక్స్ని అట్లా ఉంచి దీన్ని cos π/4 రాద్దాం. cos π/4 ఇక్కడ సైన్ ఎక్స్ అలాగుంచి సైన్ π/4 రాద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. హెన్స్ దిస్ ఇస్ ద ఫార్ములా, కాస్ a మైనస్ b ఫార్ములా, కాస్ x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమైపోయింది నాన్న? ప్రిన్సిపల్ సొల్యూషన్ π/4 అయిపోయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ రాద్దాం. పర్టికులర్ కాదు కదా, జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ దేనికి రాయాలి? x మైనస్ π/4కి రాయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, విచ్ ఈజ్ π/4, n ఈజ్ బిలాంగింగ్ టు z. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ π/4 తీసుకున్న సందర్భంలో ఈ మైనస్ π/4 అటు పక్కకి వెళ్తేనా π/2 వస్తుంది. నెక్స్ట్ రెండో సందర్భంలో 2n మైనస్ π/4 అయితే మైనస్ π/4 క్యాన్సిల్ అయిపోతుంది. n ఈజ్ బిలాంగింగ్ టు z. సో దిస్ ఈజ్ వాట్ అవర్ సొల్యూషన్ ఈస్. ఇలా తీసుకోవటం వల్ల సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇది తీసుకోవటం వలన ఇది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఫామ్లోకి వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ సాల్వ్డ్ బై యూజింగ్ ద టైప్ 2. ఓకే, సో కొంచెం ఇలాంటివి కొంచెం ఆ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇది కొంచెం మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి 3 cos x ప్లస్ 4 sin x. మనం ఇప్పుడు కూడా √a² ప్లస్ b²తో మనం డివైడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకు తెలియని వాల్యూస్ వస్తున్నాయి. ఆ 5 వస్తుంది, 5/5 1 వస్తుంది. రైట్, సో అన్నౌన్ వాల్యూలోకి వెళ్తుంది. అలా కూడా చెయ్యొచ్చు, కాకపోతే అది అన్నౌన్ వాల్యూ అంటే 4/3లో ఉండిపోతుంది. ఓకే, సో నీది సెకండ్ మెథడ్ చూద్దాం. ఇక్కడ దీన్ని సెకండ్ మెథడ్లో చూద్దాం. అంటే ఈ ఫామ్లో మనం సెకండ్ మెథడ్లో చూద్దాం. ఏంటి సెకండ్ మెథడ్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటాం అనమాట. అప్పుడు 3 cos x ఉంది మన దగ్గర. 3 cos x ప్లస్ 4 sin x ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి
ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది 1 మైనస్ టీ స్క్వేర్ అయిపోతుంది, 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ 4 టైమ్స్ 2t 1 ప్లస్ టీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 3 మైనస్ 3t స్క్వేర్ 8t విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 5t స్క్వేర్. అంటే 8t స్క్వేర్ ఇది మైనస్ 8t మైనస్ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఓకేనా? 2తో డివైడ్ చేస్తే 4t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇలా కూడా ఈజీ అయిపోతుంది. ఇది 2t మైనస్ 1 అన్న 2t మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. హ్యావ్ యూ నోటీస్? ఇట్స్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. అది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. యా, సో 2t minus 1 is equal to 0, 2t is equal to 1. So that implies t is equal to 1 by 2. t అంటే ఏంటన్నా tan x by 2 is equal to 1 by 2. సో జనరల్ సొల్యూషన్ మనకు తెలియదు ఆ సొల్యూషన్ కాబట్టి ప్రిన్సిపల్ సొల్యూషన్ మనకి అన్నోన్ వాల్యూ. అప్పుడు ఏం రాస్తున్నాం? x by 2 is equal to n pi plus alpha. ఆల్ఫా అంటే ఎంతనా? tan inverse of 1 by 2. Right? So x is equal to, we write x is equal to n belonging to z. Okay, so ఇది ఆల్టర్నేటివ్ మెథడ్. లేదు రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో డివైడ్ చేసిన ఓకే. సో ఇది నా టైప్ 5కి సంబంధించినటువంటి పాయింట్కి వచ్చేటప్పటికి. రైట్, ఇక టైప్ 6కి వచ్చేటప్పటికి చూద్దాం. ఈ టైప్ 6 అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం బాగా నేర్చుకోవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇంపార్టెంటో చూడండి. ఇది ఎందుకు ఇంపార్టెంటో చూడండి. కొన్ని క్వశ్చన్స్ ఏమవుతాయంటేనన్నా ఆ బౌండెడ్ ఫంక్షన్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం డిసైడ్ చేసేయగలుగుతాం. ఏంటి ఆ బౌండెడ్కి సంబంధించి మనకు తెలిసింది ఏమిటంటే mod sin x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని, mod cos x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని, mod secant x is greater than or equal to 1 అని, mod cosecant x which is greater than or equal to 1 అని. నెక్స్ట్ y greater than 0 అయితే y plus 1 by y which is greater than 2 అని, రైట్, greater than or equal to 2 అని. y less than 0 అయితే y plus 1 by y నెగిటివ్ వాల్యూ అయినప్పుడు less than or equal to minus 2 అని. So these are the certain key points to decide given function is having a solution or not. ఓకే, సో వీటిని యూజ్ చేసుకుని మనం అంటే ఇది మల్టీ కాన్సెప్చువల్ పాయింట్ అన్నమాట. వీటిని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఒక క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్. సాల్వ్ ద ఈక్వేషన్ sin x ప్లస్ కాస్ ఎక్స్ పవర్ 1 ప్లస్ sin 2x ఇజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ బేస్ ఉంది, ఈ బేస్ ఉంది, ఇక్కడేమో 1 ప్లస్ sin 2x ఉంది. అది 2 అవ్వాలి. మనకు తెలిసింది ఏమిటి అంటే యాక్చువల్గా ఈ sin x ప్లస్ కాస్ ఎక్స్ అనేటువంటిది బేస్, ఇది 1 ప్లస్ sin 2x. ఇంకొక కీ పాయింట్ ఏమిటంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు √2. ఇక్కడ sin x ప్లస్ కాస్ ఎక్స్ గురించి కూడా ఒకటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఎప్పుడూ కూడా మైనస్ √2కి ప్లస్ √2కి మధ్యలో ఉంటుంది. మ్యాక్సిమం మినిమం వాల్యూ మీరు ప్రీవియస్ సెషన్స్లో చూశారు. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి sin x ప్లస్ సి ప్లస్ √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి మైనస్ √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. కానీ ఇక్కడ ఇది 0 to π కాబట్టి 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు π కాబట్టి ఇది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సో 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు √2 అవుతుంది. ఓకే, ఇది 2 అవ్వాలి అంటేనన్నా ఇది ఖచ్చితంగా 2 అవ్వాలి అంటే ఏం జరగాలో చూడండి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఇది 0 అయిందనుకోండి, sin 0 అయిందనుకోండి, sin x 0 అయిందనుకోండి, ఇది 1 అవుతుంది. సో 1 పవర్ 0 1 పవర్ 1 ఇది 1 అవుతుంది. రైట్,
సో దీని యొక్క బేస్ యొక్క మ్యాక్సిమం వాల్యూ √2 కాబట్టి, అంతేకాకుండా 1 + sin 2xకి సంబంధించి దీనికి మ్యాక్సిమం మినిమం వాల్యూ మనం చూస్తే ఎంత వస్తుంది నాన్న? ఇది మోర్ దెన్ 1 అవుతుంది, లెస్ దెన్ 2 అవుతుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 + sin 2x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనమాట. 1కి 2కి మధ్యలో ఉంటుంది, రైట్? సో √2 వచ్చి ఇది పవర్ 1 వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది నాన్న? √2నే వస్తుంది. అక్కడ √2 రావాలి, అక్కడ 2 రావాలి. ఎస్, ఇక్కడ √2 రావాలి, అక్కడ 2 రావాలి. సో అప్పుడు √2 పవర్ 2 అవుతుంది. ఇంకా నో అదర్ కేస్ అనమాట, నో అదర్ పాసిబిలిటీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్స్. సో ఇది అబ్జర్వేషన్. ఇవి మ్యాక్సిమం మినిమం యూజ్ చేసి అబ్జర్వ్ చేసేటువంటిది జాగ్రత్తగా. అంటే ఇక్కడ మనకి ఏం కావాలన్నా sin x + cos x అనేటువంటిది √2 అవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏం జరగాలి? 1 + sin 2x అనేటువంటిది 2 అవ్వాలి. ఏమవుతుంది? sin x + cos x అనేటువంటిది రూట్ అవ్వాలి అంటే x = π/4 కదా నాన్న? హ్యావ్ యూ నోటీస్డ్? x π/4 అవ్వాలి. 1/√2 1/√2 2/√2 అంటే √2. మరి x π/4 అయినప్పుడు 2x ఎంత? π/2 sin π/2 1. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? x = π. మనం ఇప్పుడు వరకు అప్లై చేసిన మెథడ్స్ ఏమీ కాదు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తున్నాం, రైట్ నాన్న? ఇది కొంచెం జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి పాయింట్ అన్నమాట, రైట్? సో ఇక్కడ మరొక కేసు ఏముంటుంది అంటే sin x = -√2 వచ్చేటప్పుడు, అంటే ఇది -√2 వచ్చి ఇది +2 వచ్చినా అవుతుంది, కానీ -√2 రావటానికి ఛాన్స్ లేదన్నమాట. సో అందుకని దిస్ ఇస్ ఓన్లీ 1 పాయింట్. ఓకేనా? సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైనటువంటి క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడ 2 పవర్ 1/cos² x √ y² - y +1/2 ఓకేనా? ఈ పాయింట్ మనం చూసినప్పుడు నాన్న y² - y +1/2 చూడండి. ఇదేమవుతుందంటే ఇలా ఇన్ఈక్వాలిటీ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాయింట్ యూజ్ చేసి డిసైడ్ చేయాలి నాన్న. y² - y +1/4 రాస్తాను, +1/4 రాస్తా. 1/2 అంటే 1/4 + 1/2 1/4. ఇది y - 1/2 హోల్ స్క్వేర్ నాన్న +1/4. అంటే ఈ వాల్యూ ఎప్పుడూ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/4 అయింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే y² - y +1/2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అన్నమాట. ఇది ఆల్వేస్ రైట్. సో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నారు అంటే దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ దీని సంగతి చూద్దాం. ఇప్పుడు cos² x ఎక్కడ ఉంటుంది నాన్న? cos² x అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? ఆర్ cos² x ఇలా రాద్దాం, బిలాంగింగ్ టు 0 to 1 రైట్. అప్పుడు 1/cos² x ఏమవుతుంది నాన్న? 1/cos² x 1/cos² x రెసిప్రోకల్ అంటే 1 to ∞ అయిపోతుంది. 1 to ∞. మరి ఇప్పుడు 2 పవర్ కాబట్టి 2 పవర్ 1/cos² x ఏమైపోతుంది? 2 పవర్ 1/cos² x 2 పవర్ 1 అంటే 2 to ∞ అయిపోతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. చూసారా? ఇది మోర్ దెన్ 2, ఇది మోర్ దెన్ 1/2. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3, ఇక్కడ ఒక 1 తీసుకున్నాం అనుకోండి, మోర్ దెన్ 1 అయిపోతుంది. కానీ మనకి ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కావాలి. అంటే దేర్ఫోర్ ఖచ్చితంగా ఒకే ఒక కేసు జరగాలి. ఖచ్చితంగా ఇది జరగాల్సింది ఏమిటంటే ఇది 2 అవ్వాలి, ఇది 1/2 అవ్వాలి. నో అదర్ పాసిబిలిటీ.
దిస్ ఈస్ ద ఓన్లీ వన్ పాసిబుల్, ఓన్లీ వన్ పాసిబిలిటీ, రైట్? ఓన్లీ వన్ పాసిబిలిటీ, నో అదర్ పాసిబిలిటీ. అగ్రీనా? అంతే. సో అది 1 అవ్వాలి అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమైపోవాలి? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయిపోవాలి. అండ్ ఇది 1/2 అవ్వాలి అంటే y ఎంత అయిపోవాలి? y ఈజ్ ఈక్వల్ టు 1/2 అయిపోవాలి. ఎప్పుడైతే y 1/2 అయిందో ఇది 0 అయిపోతుంది. చూసారా? అంటే ఇది ఏ విధంగా మనం డిసైడ్ చేస్తున్నామో చూడండి. అప్పుడు x ఏమవుతుంది నాన్న? అది +or-1 కదా, అప్పుడు n బిలాంగింగ్ టు z, y ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఇది మనకి జేఈ హైయర్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఇది మనం ఏదో ఒక ఫార్ములా అప్లై చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంటే చెయ్యలేము. వాటికి సంబంధించినటువంటి లోతైనటువంటి అవగాహన వస్తేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇక్కడ వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే వాటి యొక్క మ్యాక్సిమం మినిమమ్ని మనం అబ్జర్వ్ చేసి వాటి యొక్క సొల్యూషన్ని మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి మోడల్ నాన్న. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2 cos square x/2 sin square x which is equal to x square plus 1/x square. ఇప్పుడే మనం అబ్జర్వ్ చేసామన్న కొన్ని కీ పాయింట్స్ మీకు ఇచ్చాను. వాటిలో సంబంధించిన ఒక కీ పాయింట్ x² + 1/x². ఇప్పుడే చెప్పుకున్నాం ఏఎంజిఎం అప్లై చేసినప్పుడు > 2 అని. సో ఇది > 2, రైట్ హ్యాండ్ సైడ్ > 2 వచ్చింది. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటో చూద్దాం. 2 cos square x/2 అంటే దీన్ని మనం 1 + cos x రాద్దాం. 1 + cos x, ఇది sin square x which is equal to x² + 1/x². ఇప్పుడు మనం > 2 అని అనుకున్నాం. ఇదేమవుతుంది నాన్న? ఇది ఆల్వేస్ > 1 అవుతుంది. ఓకే, సో ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఈ వాల్యూ 1 is less than or equal to దిస్ బ్రాకెట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దిస్ టర్మ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. రైట్? అంటే ఇది ఎప్పుడూ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది, కానీ రైట్ హ్యాండ్ సైడ్ > 2 అవుతుంది. ఓన్లీ పాసిబుల్ కేస్ ఏమిటి అంటే ఇది 2 అయ్యి ఇది కూడా 2 అయ్యేటువంటి సందర్భంలో ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇది 2 అవ్వాలి అంటే ఏం జరగాలి? cos x అనేది 1 అవ్వాలి. ఎలాగ sin x అనేది 2 అవ్వదు, రైట్? sin x అనేటువంటిది 2 అయ్యే ఛాన్సే లేదు, మ్యాక్సిమం 1 అవుతుంది. సో అదర్వైజ్ ఫ్రాక్షన్ అవుతుంది, అప్పుడు తగ్గిపోతుంది కదా. సో cos x 1 అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. cos x 1 అవ్వాలి అంటే నాన్న cos x 1 అయినప్పుడు ఏమవుతుందంటే 1 + 1 2, ఇట్స్ ఓకే. కానీ sin x ఏమైపోతుంది? 0 అయిపోతుంది. cos x 1 అయితే sin x 0 అయిపోతుంది కదా నాన్న. సో అసలు ఇది 2 అయ్యే ఛాన్సే లేదు. ఇది 2 అవ్వాలి, ఇది 2 అవ్వదు. సో ఇది 2 కాదు, నాట్ ఈక్వల్ టు 2 అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ 2 అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 అయ్యే ఛాన్స్. మరొకసారి చెప్తున్నా, ఇది 2 కావాలంటేనైనా cos x 1 అవ్వాలి. ఇది cos x 1 అయితే sin x 0 అయిపోతుంది, అంటే 2 × 0 0 అయిపోతుంది. పోనీ ఇది cos x 0 అయినప్పుడు sin x 2 అవుతుందా అంటే అవ్వదు కదా, sin x 1 అవుతుంది, అప్పుడు 1 వస్తుంది. సో అది more than 2 కాబట్టి ఇది ఎప్పుడు కూడా less than 2నే, ఈక్వల్ టు 2 అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో కాబట్టి ఇది less than 2, అదేమో more than 2, > 2. సో దెన్ వాట్ ఈస్ ఆన్సర్? నో సొల్యూషన్ ఎగ్జిస్ట్. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ చూడండి, అంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఎలా చేస్తున్నాం అనేటువంటిది. ఇక్కడ ఒక చిన్న సందర్భము, LHS of the given trigonometric equation is always less than or equal to k and RHS is always greater than k, then no solution exists.
If both sides are equal to k for some values of theta, then solution exists, and if they are equal for different values of theta, then solution does not exist. ఎప్పుడైతే రెండు కూడా సేమ్ పాసిబుల్ వాల్యూస్కి ఎగ్జిస్ట్ అవుతుంటే పాసిబిలిటీ ఉంటుంది. ఇది 2 దగ్గర ఇది 3 దగ్గర అవుతుంది అనుకోండి, ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు సొల్యూషన్ ఉండదు కదా. సో ఇది మనం ఇలాంటి క్వశ్చన్స్లో, ఈ హయ్యర్ లెవెల్ క్వశ్చన్లో మనం జాగ్రత్త పాటించవలసినటువంటి అంశం. ఓకేనా? మరొక క్వశ్చన్ చూద్దాం. చూడండి, అంటే ఎలా ఈ క్లాస్ బిల్డ్ అవుతుంది. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ మనం అన్నీ నేర్చుకున్నాం. అవి నేర్చుకున్న తర్వాత ఆ మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆ అప్రోచ్తో చేసేస్తాం. ఒకవేళ క్వశ్చన్స్ ఆ మోడల్లో పడకపోతే మనం ఏం చేయాలి? సో డిఫరెంట్ మోడల్స్ ఉండేటప్పుడు మ్యాక్సిమం మినిమం యూజ్ చేసి మనం ఎలా చేయాలి అనేటువంటివి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మరొక క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూద్దాం. x² - 4x+, ఇవన్నీ కూడా మన యొక్క లాజికల్ థింకింగ్ని, మన అప్లికేషన్ని టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్. సో y ఈజ్ బిలాంగింగ్ టు 0 to 2π మన అండర్స్టాండింగ్ని. సో ఈ హయ్యర్ లెవెల్లో ఆ స్థాయికి మనం ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ లెవెల్లో మన యొక్క లెర్నింగ్ని చూడగలుగుతాం. ఆ హ్యాపీ లెర్నింగ్ అనేటువంటి మూమెంట్ని, ఆ థ్రెషోల్డ్ పాయింట్ని మనం పట్టుకోగలుగుతాం. సో కాకపోతే ఆ ముందు చూడండి, ఇప్పుడు ఆ లెస్ దెన్ ఎలాగవుతుంది, గ్రేటర్ దెన్ ఎలాగవుతుంది అనేది 100% అటెన్షన్ పెట్టకపోతే అర్థం కాదు, సగమే అర్థమవుతుంది. అది అర్థం కావటం ఒకటే అయితే మనం సొంతంగా డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో మనం అప్లై చేయడం అనేటువంటిది నెక్స్ట్ లెవెల్. సో దానికి మంచి ప్రాక్టీస్ కావాలి. సో ఈ ప్రాసెస్ జరగకపోతే మాత్రం ఆ క్లారిటీ రాదు నాన్న. ఓకే, సో నౌ లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదేంటి అయ్యో, ఇది వేరియబుల్సే వేరువేరుగా ఉన్నాయి. ఇది ఒక ఎక్స్ అంట, అదొక వై ఉంది, రైట్? కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఇది x² - 4x, సింప్లిఫై చేద్దాం అనుకుంటే ఇది 4 రాస్తాను, ఇది 1 రాస్తా, -sin y = 0. ఇప్పుడు నన్ను x² - 4x + 4 అంటే ఇది x - 2² ఇది 1 - sin 2y 1 - sin y = 0 నాన్న. ఇది ఎలా చేయాలి మరి? 2 వేరియబుల్స్ ఉన్నాయి, హౌ టు ఫైండ్ ఇట్? సో ఎనీ సజెషన్? సో ఫస్ట్ వన్స్ యూ థింక్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్ నాన్న. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ ఆర్ అబ్జర్వింగ్ దిస్ ఈక్వేషన్? Just value deliberately. I stop myself for 20 seconds. సో మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చేశారా నాన్న? చూడండి, ఇది ఒక పాజిటివ్ వాల్యూ నాన్న, ఇది పాజిటివ్, ఇది కూడా పాజిటివ్నే. ఎందుకు పాజిటివ్? sin y అనేది ఎప్పుడు 1 కన్నా చిన్నదే కాబట్టి అది కూడా పాజిటివ్నే. ఇది 0 అయ్యింది. రెండు పాజిటివ్ వాల్యూస్ సమ్ 0 అయింది అంటే ఖచ్చితంగా రెండు 0 అవ్వాలి. అంటే ఏం తెలుసు మనకి, x² + y² = 0 అయింది అనుకోండి అన్న. xy రియల్ నెంబర్స్ అయితే x y 0 ఖచ్చితంగా అయ్యి తీరాలి కదా, అది ప్రాపర్టీ. సో దాన్ని అప్లై చేస్తున్నాం. సో x - 2 మస్ట్ బి 0 అండ్ 1 - sin y = 0, రైట్ నాన్న? అంటే x = 2 అండ్ y = π/2, sin y = 1, రైట్? ఓన్లీ sin y = π/2 మాత్రమే పాసిబుల్ కదా 0 to 2πలో 1 వచ్చేదానికి. సో ఆన్సర్ డి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వశ్చన్, రైట్? నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ చూద్దాం. sin x, నెక్స్ట్ క్వశ్చన్. sin x + cos x, sin x + cos x = y + 1/y, వేర్ y > 0 అంట, x ఏమో 0 to π అట. అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్. ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. ఇప్పుడే మనం మాట్లాడుకుంటా ఉన్నాము sin x cos x అనేటువంటిది ఆల్రెడీ మనం గుర్తు చేసుకున్నాం ఈ సెషన్లోనే. ఇది ఎప్పుడూ కూడా <= అని కదా. మినిమం వాల్యూ -√2, మ్యాక్సిమం వాల్యూ √2.
చక్కగా వినండి నాన్న, చక్కగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది, మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో చాలా పాయింట్స్ ఇలాంటి సందర్భాల్లో మనకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రైట్? సో y ప్లస్ 1/y, y గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు ఇప్పుడే నేను చెప్పా y ప్లస్ 1/y అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. మరి రూట్ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది, రైట్? ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 2, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 2. ఫర్ ద సొల్యూషన్ ఏం చేయాలి? ఫర్ ద సొల్యూషన్ ఇది ఖచ్చితంగా రూట్ 2 అయిపోవాలి. ఏమవ్వాలి? sin x ప్లస్ cos x ఇస్ ఈక్వల్ టు రూట్ 2 అవ్వాలి, రైట్? sin x ప్లస్ cos x ఇస్ ఈక్వల్ రూట్ 2 అయ్యేటట్టుగా చాలా వాల్యూస్ ఉంటాయి. కానీ మనకి దే ఆర్ ఆస్కింగ్ లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ x. సో 0 to πలో లీస్ట్ పాజిటివ్ వాల్యూ అది రూట్ వచ్చేటట్టుగా ఏమవుతుంది నాన్న? x ఇస్ ఈక్వల్ టు π/4 కదా. దాన్ని సాల్వ్ చేయవలసిన అవసరం లేదు. జనరల్ సొల్యూషన్ అంటే మళ్ళీ రూట్ a² ప్లస్ b² టైప్ 2 అనమాట. డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ బై రూట్ a² ప్లస్ b², అదంతా చేయవలసిన అవసరం లేదు. 0 to πలో మనం డైరెక్ట్గా గెస్ చేయొచ్చు. చూసారా? అంటే ఆ టైప్స్ అవసరం లేకుండా మనం అప్లై చేస్తున్నాం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్లో, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నేను సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్, ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ కింద కనిపిస్తూ ఉంది మనకి. tan స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 3, అక్కడేమో మనకి 2 times రూట్ 2 సీకెంట్ తీటా ప్లస్ tan తీటా. మరి ఇది క్వాడ్రటిక్ ఫామ్ అనుకుంటే అదేమో డిఫరెంట్ ఫామ్లో ఉంది, రూట్ 2 సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఉంది, రైట్? సో మరి ఫ్యాక్టరైజేషన్ చేయగలమా, అనేటువంటిది మనం ఒకసారి చూడాలి. సో కాకపోతే అక్కడ 2 రూట్ 2 సీకెంట్ తీటా, ఇక్కడ 2 tan తీటా ఇలా కనిపిస్తూ ఉంది కాబట్టి మనం ఒక విషయాన్ని చేద్దాం. ఇక్కడ tan స్క్వేర్ తీటా ప్లస్ కొన్ని సందర్భాల్లో, ఐడియా రాని సందర్భంలో, ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు, మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని ఏంటో చేసి చూడాల్సిందే. ఎగ్జామినేషన్ హాల్లో ఉంటూ ఐడియా రానప్పుడు పర్టికులర్లీ ఇలాంటి మోడల్స్లో ఒక ఈ π/3 n బదులు 0 పెట్టామనుకోండి, π/3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూసండి, π/6, π/3, π/4, రైట్? సో ఏదో ఒకటే సాటిస్ఫై అయింది అనుకోండి లక్కీ, మనం ఆన్సర్ కింద పెట్టేయచ్చు అనమాట. 2 సాటిస్ఫై అవుతున్నాయి అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయాలి, టైం టేకన్, రైట్? సో మనకి ఏ ఆలోచన రాని సందర్భంలో ఎగ్జామినేషన్లో ఉండగా పాటించాల్సిందే. మనం చదువుకున్నప్పుడు, మన యొక్క ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అలాంటివి చెయ్యకూడదు, రైట్? ఓకే, రైట్. tan స్క్వేర్ తీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ 3 మైనస్ 2 రూట్ 2 సీకెంట్ తీటా మైనస్ 2 tan తీటా ఇజ్ ఈక్వల్ టు 0 అని రాశాను నాన్న. నాకేమీ రావట్లా, ఇక్కడ ఐడియా రావట్లా ఏ టైప్లో చేంజ్ చేయాలి అంటే. tan స్క్వేర్ తీటాని మనం చేంజ్ చేద్దామంటే ఓకే, సీకెంట్ స్క్వేర్ తీటాని లేదా tan స్క్వేర్ తీటాని మార్చేయచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకొక సీకెంట్ తీటా మనని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఈ tan తీటా ఉండకపోతే ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ tan స్క్వేర్ తీటా సీకెంట్ స్క్వేర్ తీటా -1 అని రాసి ఉండేవాళ్ళం. దెన్ వీ విల్ గెట్ ఎ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇన్ సీకెంట్ తీటా. లేటర్ ఆన్ నోబడీ కెన్ స్టాప్ అస్ కదా. సో కానీ మనకి ఇక్కడ ఆ సీకెంట్ tan 2 ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నాయి కాబట్టి మనం చేయలేనటువంటి పరిస్థితి. అలా రాసినప్పుడు సపోజ్ దీన్ని సీకెంట్లో రాసామనుకోండి ఓకే, కానీ అక్కడ మరి tan సంగతి ఏమిటి కదా. సో ఇలా లాజికల్గా మనం డిఫరెంట్ పాసిబిలిటీస్ మనం చూస్తున్నప్పుడు మనకు చిన్న ఐడియా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ చిన్న ఐడియా వస్తుంది నాకు. tan స్క్వేర్ తీటానన్న 2 tan తీటాని ఇక్కడ పెడదాం. ఈ 3లో ఒక 1 అని పెడతాను ఇక్కడ. నెక్స్ట్ ఇక రిమైనింగ్ రాస్తే సీకెంట్ స్క్వేర్ తీటా ఇక్కడ +2 ఉంది, -2 రూట్ 2 సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అచ్చా, అయిపోయింది. ఎస్, వీ హ్యావ్ సక్సీడెడ్. ఎందుకంటేనన్నా ఇది మనం చూస్తే ఈ 3 టర్మ్స్ని మనం చూస్తేనన్నా మనకు వచ్చింది tan తీటా -2 -1 tan తీటా -1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ 3 మనం చూస్తే సీకెంట్ తీటా -√2 హోల్ స్క్వేర్.
ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా? దీని నుంచి ఒక 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 న్యూ పాయింట్ మీకు చెప్పబోతున్నాను. రైట్, ఏమిటా న్యూ పాయింట్ చూడండి. ఇది నాన్న అగైన్ మన x² + y² ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. సో x² tan theta -1 మస్ట్ బి 0 అండ్ secant theta -√2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి, అట్ ది సేమ్ టైం secant theta ఈజ్ ఈక్వల్ టు √2 అవ్వాలి. దీన్ని ఏమంటారంటే నాన్న కంబైన్డ్ సొల్యూషన్ అంటాం. దిస్ ఈజ్ అ కంబైన్డ్ సొల్యూషన్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ అన్నమాట. రైట్, ఇక్కడ ఫస్ట్ మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan 1 secant √2 రెండు పాజిటివ్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్ వాల్యూ. ట్యాన్లో ఎప్పుడు 1 వస్తుంది? 45 degrees. సీకెంట్లో కూడా 45కి వస్తుంది. సో కాబట్టి ప్రిన్సిపల్ సొల్యూషన్ 45 degrees. ఒకవేళ నాన్న ట్యాన్ నెగిటివ్ ఉండి సీకెంట్ పాజిటివ్ ఉందనుకోండి, ట్యాన్ నెగిటివ్ సీకెంట్ పాజిటివ్ ఉండేది 4th క్వాడ్రంట్. అప్పుడు మన ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే 2π - π/4 అవుతుంది. 2π - π/4 అవుతుంది. ఒకవేళ సైన్ పాజిటివ్ ఉండి సీకెంట్ నెగిటివ్ ఉందనుకోండి, సీకెంట్ నెగిటివ్ ఉంది, ట్యాన్ ఏమో పాజిటివ్ ఉంది, 3rd క్వాడ్రంట్. అప్పుడు మన సొల్యూషన్ ఏమవుతుంది అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ π + π/4 అవుతుంది. ఓకేనా? క్లియరా? అది. సో ఈ కంబైన్డ్ సొల్యూషన్లో జనరల్ సొల్యూషన్ ఏమిటంటే ఈ పర్టికులర్ కేస్ ఇది జనరల్ సొల్యూషన్ అన్న θ ఈజ్ ఈక్వల్ టు 2nπ + ఆల్ఫా వేర్ n ఈజ్ బిలాంగింగ్ టు z. ఇది 5th ఫామ్ నాన్న, 5th ఫామ్ వచ్చింది కంబైన్డ్ సొల్యూషన్ 2nπ + ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అంటే π/4 కాబట్టి ఆన్సర్ 2nπ + π/4 వేర్ n ఈజ్ బిలాంగింగ్ టు z. సో ఆప్షన్ డి. ఓకేనా? మనకు తెలిసిన ఫామ్లో లేదు, దాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే డిఫరెంట్ ఫామ్స్ వచ్చినాయి. సో దీస్ ఆర్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్నమాట మనకి. రైట్, సో డిఫరెంట్ ఫామ్స్ని మనం ఎలా చూడగలుగుతున్నాము, ఎలాగ మన డిఫరెంట్ ఐడియాస్ని మనం పెంచుకోగలుగుతున్నాము ఈ మోడల్స్లో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ 5 పవర్ 5 పవర్ ఉంది నాన్న 1 + log cos x to the base 5 which is equal to 5/2 వచ్చు. ఇది మరి ఎలా? టైప్ 1, టైప్ 2, టైప్ 3, 4, 5, 6 ఏది కాదు ఇది. రైట్, అసలు కాంప్లికేటెడ్గా ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఉంది, లాగరిథం ఉంది. రైట్, ఇంకా మరి వేరే మార్గం లేదు. మనకు తెలిసిన ఆల్జీబ్రిక్ ఆపరేషన్ యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. మీకు ఏ ఆలోచన తట్టలేనప్పుడు ఒకసారి ఈ ఆప్షన్స్ ఎగ్జామినేషన్ హాల్లో చూసి దాన్ని ఆన్సర్ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం చేసేటప్పుడు కాదు. సో దీన్ని ఏం చేస్తానంటే నేను అప్లై చేస్తా. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. We get, what do you get? Applying log. So log apply చేస్తానన్నా log 5 పవర్ 1 + log cos x. భయపడొద్దు నాన్న, లాగ్ నేను చదువుకోలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా కష్టంగా ఉండు, మినిమం ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటాయి. అది బేస్ 5 ఉంది కాబట్టి నేను కూడా బేస్ 5ని అప్లై చేస్తున్నా. రైట్, సో ఇక్కడ సంబంధించిన ఫార్ములా ఏమిటంటే నాన్న సింపుల్ ఫార్ములా log x పవర్ r. ఇది ప్రాపర్టీ, r టైమ్స్ log x మనకి తెలిసింది ఇది. రైట్, సో ఫండమెంటల్ ఫార్మ్స్ మనం జస్ట్ అప్లై చేస్తున్నాం అంతే. అయ్యో నాకు లాగదాం, అయ్యో ఇది నాకు రాదు, నో. ఇక్కడ మనం గుర్తు లేకపోతే ఇది ఆపర్చునిటీ మనకి ఆ లాగరిథంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ. ఇలా మార్చాలి మన థింకింగ్ ప్రాసెస్ని. రైట్, సో ఈ ఫామ్ ప్రకారం దీన్ని 1 + దాని పవర్ అది ఉంది కాబట్టి 1 + log cos x బేస్ 5 ఇంటూ log 5 బేస్ 5. రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మరలా log 5 బేస్ 5 - log 2 బేస్
5 నాన్న. ఇది ఎవరికైనా అర్థం కాలేదంటే నాన్న ఇది ఫార్ములా log m/n ఈజ్ ఈక్వల్ టు log m మైనస్ log n. ఇది అప్లై చేశాను. ఇప్పుడు log 5 బేస్ 5 అంటే log a బేస్ a అందరికీ తెలుసు ఇది 1. ఇది 1 అయిపోయింది, అది 1 అయిపోయింది. సో మనకు వచ్చింది ఏమిటంటేనన్నా 1 ప్లస్ log cos x బేస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ log 2 బేస్ 5 అయిపోయింది. రైట్? సో 1 గాట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్ log cos x బేస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇటు పక్కన మైనస్ని ఇటు పక్కకు పంపించేస్తేనన్నా అది 2 పవర్ -1 అవుతుంది. ఏమవుతుంది నాన్న? 2 పవర్ -1 అవుతుంది. 2 పవర్ -1 అంటే 1/2. సో ఏమైపోయింది? దేర్ ఫోర్ cos x ఈజ్ ఈక్వల్ టు 1/2 అయిపోయింది. cos x ఈజ్ 1/2. ఎస్ అంతే. cos x 1/2 అంటే 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 60 degrees π/3. సో ఆప్షన్ ఏ. ఓకే, సో మనకి ఐడియా తెలియట్లా. సో లాగరిథం అప్లై చేస్తే ఇలాంటి ఫామ్స్ ఏనన్నా జేఈ మెయిన్స్లో మనం రేపొద్దుట అంటే నెక్స్ట్ సెషన్లో, థర్డ్ సెషన్లో మనం చూడబోతున్నాము ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ యూజింగ్ జేఈ క్వశ్చన్స్. రైట్? ఎ బ్యూటిఫుల్ సెషన్. ఇక్కడ ఆ సెషన్కి వచ్చేటప్పటికి వీటన్నిటినీ కూడా మీరు రెడీగా ఉండి ఆ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేయడానికి, ఆన్సర్ చెప్పడానికి ముందే మీ ఆలోచనని మీరు ఒక్కసారి చూడటానికి ప్రయత్నిస్తే మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. సో మనం ఎక్కడ ఇంకా స్ట్రెంథన్ అవ్వాలనేటువంటిది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్, దెర్ ఈస్ నో జనరల్ రూల్ టు సాల్వ్ ట్రిగనోమెట్రిక్ ఇన్ఈక్వేషన్స్ అండ్ ద సేమ్ రూల్స్ ఆఫ్ ఆల్జీబ్రా ఆర్ వ్యాలిడ్ ప్రొవైడెడ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. రైట్? సో ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్ నాన్న ఇక్కడ ట్రిగనోమెట్రిక్ ఇన్ఈక్వేషన్స్కి మనం వెళ్ళబోతున్నాం. ఈ ట్రిగనోమెట్రిక్ ఇన్ఈక్వేషన్స్లో మనం ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఒక్క 2 ఎగ్జాంపుల్స్ని నేను చెప్పబోతున్నాను ఇక్కడ. ఆ 2 ఎగ్జాంపుల్స్ను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ మినిమం ట్రిగనోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ సరిపోతాయి మనకి. ఆ ఇన్ఈక్వాలిటీస్ మనం ఎలా జనరల్ సొల్యూషన్ ఇన్ఈక్వాలిటీస్ రాయాలి అనేటువంటిది ఒక్కటి మన పర్పస్ ఎంటైర్ అడ్వాన్స్డ్ వరకు కూడా సరిపోతుంది. సో దాన్ని మనం ఒకసారి చూడబోతున్నాం. సో దీనికోసం నాన్న ఒక్కసారి ఈ గ్రాఫ్ తీసుకుందాం మనం. సో ఈ గ్రాఫ్ తీసుకున్నప్పుడు సైన్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుంటే, యాక్చువల్గా ఇక్కడ సైన్ ఎక్స్ గ్రాఫ్స్ లేవు, ఉంటే బాగుండుండేది. దిస్ ఇస్ ఇక్కడ నాన్న మనం ఒక ఇన్ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/2 ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 రాద్దాం. సైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అనేది రావాలంటే ఇది 1/2 వాల్యూ, వై ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. ఈ సైన్ ఎక్స్ గ్రాఫ్ నాన్న 1/2 ఇంటర్సెక్ట్ చేసేటువంటి పాయింట్స్ని నేను కనిపెడుతున్నా. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే నాన్న మనకేమొస్తుంది, ఇక్కడ ఈ వాల్యూ ఎంతో చూడండి, అలాగే ఈ వాల్యూ ఎంతో చూడండి. రైట్? సో సైన్ ఎక్స్ అనేది 1/2 అంటే 30 degrees కాబట్టి π/6. ఇది పై నాన్న, π మైనస్ π/6 అంటే 5π/6. ఈ మధ్యలో మనకి ఇది మోర్ దెన్ 1 ఉంది కదా. ఇది మనకు కావలసినటువంటి వాల్యూ. ఆ తర్వాత 0 to 2πలో చూద్దాం. 0 ఇక్కడ, π ఇక్కడ, 2π ఇక్కడ. సో తక్కిన వాల్యూస్ అన్నీ కూడా 1/2 కన్నా చిన్నవే. ఈ ఒక్క ఇంటర్వెల్ తప్ప తక్కిన వాల్యూస్ అన్నీ కూడా 0 to 2πలో అన్నీ కూడా చిన్నవే కదా.
సో దీన్ని మనం ఎలా సొల్యూషన్ రాయాలో అనేది ఒక్కసారి క్లియర్గా చూడండి నాన్న. ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు, ఇక్కడ జనరల్ సొల్యూషన్, ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు, ఇది π/6 ఉంది నాన్న, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5π/6 ఉంది. అంతేకాకుండా మరలా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ వస్తుంది, ఇక్కడ కూడా మనకు కావాల్సిన వాల్యూ ఉంది. చూడండి, ఇక్కడ కూడా మనకు కావాల్సినటువంటి వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి పీరియాడిక్ ఫంక్షన్స్ కాబట్టి రిపీటెడ్గా ఉంటాయి, రైట్? సో మనం ఇక్కడ sin x is less than or equal to 1/2 or less than or equal to k, greater than or equal to k. So what are these inequalities? ఇక్కడ మనం రాసేటప్పుడు ఇక్కడ π/6 to 5π/6 ఉంది, ఈ మధ్యలో వాల్యూస్కి ఇది మోర్ దెన్ ఉంది కాబట్టి నాన్న, కానీ ఇలాంటి ఇంటర్వెల్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. మరి ఏ ఇంటర్వెల్లో అది రిపీట్ అవుతాయి అంటే అది చాలా సింపుల్, మనకి అది పీరియాడిక్ ఫంక్షన్, పీరియడ్ 2π కాబట్టి 2π ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి మనం ఏం చేస్తామంటే నాన్న 2nπని యాడ్ చేస్తాం, 2nπ ప్లస్ 2nπ ప్లస్. మరి ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓపెన్ అయితే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఉంటే ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ నాన్న ఇంకొక చిన్న పాయింట్ మనం రాసేటువంటిది, ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు యూనియన్ ఆఫ్, అలాంటివి చాలా ఇంటర్వెల్స్ ఉన్నాయి, ఎన్ ఈజ్ బిలాంగింగ్ టు జెడ్, n1 కావచ్చు, 2 కావచ్చు, వాటి యొక్క యూనియన్. సో దిస్ ఈజ్ వాట్ హౌ వీ రైట్ ట్రిగనామెట్రిక్ ఇన్ఈక్వాలిటీ సొల్యూషన్స్. మరి ఇక్కడ చిన్న ఇబ్బంది ఒకటి ఉంది నాన్న, ఒకవేళ sin x అనేటువంటిది లెస్ దెన్ ఉందనుకోండి, లెస్ దెన్ 1/2 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో లెస్ దెన్ 1/2 ఉండేటప్పుడు ఏ ఇంటర్వెల్స్ చూడండి ఇక్కడ నాన్న. సో ఏ ఇంటర్వెల్స్ వస్తున్నాయి, దీనికి డిఫరెంట్ కలర్ యూజ్ చేద్దాం. సో సి దిస్ ఈజ్ 1 పాయింట్ అండ్ టిల్ హియర్ 0 to 2πలో స్టాండర్డ్ ఇంటర్వెల్లో చూద్దాం. సో ఇక్కడ నాన్న దీనికి సంబంధించింది ఇక్కడే రాద్దాం. ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి, అంటే 0 to π/6 ఉంది, 0 to అంటే 2nπ to 2nπ ప్లస్ π/6, రైట్? ఇది స్ట్రిక్ట్లీ అన్నాను కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్. యూనియన్ ఇంకొకటి 2nπ ప్లస్ 5π/6 టు 2nπ ప్లస్ 2π, ఇది. సో దిస్ ఈజ్ అ యూనియన్ n బిలాంగింగ్ టు z. సో ఈ పార్ట్ రాసిన తర్వాత 0 to π/6 రాసిన తర్వాత 2nπని యాడ్ చేయండి, 2nπ ప్లస్ 0, 2nπ ప్లస్ π/6, అలాగే అదర్ పార్ట్. సో దట్స్ ఆల్ నాన్న. కొంతమంది ఏం చేస్తారంటే నాన్న రివర్స్లో రాస్తారు, అంటే రివర్స్లో రాయటం అంటే ఇక్కడ ఇది π/6, ఇలా 2 పార్ట్స్ రాయకుండా ఈ పార్ట్ అంతా రాసేసి దానికి 2nπని యాడ్ చేస్తారు. ఏంటి పార్ట్ నాన్న, ఇది పై కదా, ఇది -π, -π మైనస్ π/6, -5π/6 అనమాట, ఇది -7π/6, -π మైనస్ π/6, -7π/6. ఇక్కడ ఆ సొల్యూషన్ని యూనియన్ n ఈజ్ బిలాంగింగ్ టు z 2nπ -7π/6 టు 2nπ ఎక్కడి వరకు నాన్న, π/6 వరకు. సో ఇది ఈజీ వే అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ మనం చూసినప్పుడు దీనికి 2nπ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది నాన్న, ఇది జాగ్రత్తగా గ్రాఫ్ను చూసి చక్కగా అర్థం చేసుకుని ఆ యూనియన్ రాయాలి. ఇది ఒక్క 5 నిమిషాలు మనం ఎఫర్ట్ పెడితే ఎక్కడ ఇన్ఈక్వాలిటీస్ వచ్చినా సరే చాలా చక్కగా మనం రాయొచ్చు. ఇది మనం జనరల్ వేలో రాస్తాం, కానీ ఇది కొంచెం 2 ఇంటర్వెల్ రాయవలసిన అవసరం ఏముంది, అక్కడ ఒకటే దాంట్లో రాయొచ్చు కాబట్టి ఇది బెస్ట్ వే అవుతుందన్నమాట. సో దీని ప్రకారం ట్రిగనామెట్రిక్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి చక్కగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో అది నాన్న sin x 1/2, ఇప్పుడు మనం ఆల్రెడీ రాసేసాం కదా, ఎక్కడి నుంచి ఇక్కడ π/6 నుంచి 5π/6 ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, x is belonging to యూనియన్ n belonging to z 2nπ ప్లస్ π/6 to 2nπ ప్లస్ 5π/6. దిస్ ఈస్ అవర్ ఆన్సర్ ఈస్. చూస్తారా, ఆ కీ పాయింట్ని మనం అర్థం చేసుకుంటే చాలా చక్కగా మనం వాటిని ఈజీగా రాసేయచ్చు అనమాట. నౌ లెట్ us ఎన్హాన్స్
అవర్ కాంప్రహెన్షన్ విత్ వన్ మోర్ క్వశ్చన్. ఇది క్వాడ్రటిక్ ఫామ్లో ఉండేటప్పుడు హౌ డు వీ మేక్ ఇట్? చూడండి అన్న, 4 sin square x minus 8 sin x plus 3 which is less than or equal to 0. లెస్ దెన్ ఈక్వల్ టు 0 తర్వాత చూసుకుందాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. క్వాడ్రటిక్ టైప్ 1లో, రైట్? క్వాడ్రటిక్ కాకపోతే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్ ఇది. 4 3s are 12, 6 2s are. సో కాబట్టి మనకి 2 sin x is less than or equal to 0. 2 sin x 4 sin square x minus 6, ఇది మైనస్ ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి? -1 ఉండాలి. అంతే, సరిపోయింది. సో ఇక్కడ నాన్న 2 sin x, దీన్ని మనం ఇలా రాద్దాం. sin x -1/2, ఇక్కడ sin x -3/2, ఇది 4 వస్తుంది, ఈక్వల్ టు 0నే కాబట్టి దాన్ని తీసి పడేయచ్చు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, రైట్ నాన్న? ఇక్కడ చూడండి నాన్న, ఎప్పుడూ కూడా sin x అనేటువంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 3/2. అంటే sin x -3/2 ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఆల్వేస్ నెగటివ్. ఓకేనా? ఇది నెగిటివ్ అయింది అంటే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి, రైట్? సో sin x అనేటువంటిది గ్రేటర్ దెన్ sin x -1/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే sin x ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. సో వీ నో హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్ లైక్ ఎ ప్రీవియస్ క్వశ్చన్. కానీ ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే 0 to 2π మాత్రమే అడుగుతున్నారు. సో 0 to 2π మాత్రమే అడుగుతున్నప్పుడు జస్ట్ లెట్ us డ్రా ద గ్రాఫ్. దిస్ ఈజ్ 0 to 2π. సో ఇది 2 greater than. So this portion what we want. So the corresponding value is π/6, 5π/6. Answer ఏమవుతుంది? x is belonging to π/6, both are included, 5π/6. Right. Suppose less than 1/2 ఉంటే అది నెగటివ్ ఇంటూ పాజిటివ్. యా. సో లెస్ దెన్ అయితే 0 to π/6, 5π/6 to 2π, 5π/6 to 2π. Right. So this is what how do we solve trigonometric inequations. డిఫరెంట్ ఫామ్లో ఉండేటప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేటువంటిది. ఇంకొంచెం లోతుకి వెళ్తే, కొంచెం జాగ్రత్తగా, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ మనం చూస్తే, ఒక ఇంటీజర్ టైప్ క్వశ్చన్ ఇట్లా ఉందన్నమాట. -π/2 to +π/2, ఇది ఇంటర్వెల్ ఇచ్చారు, సాటిస్ఫైయింగ్. దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ సెట్ అడుగుతున్నారు. -4 sin x ప్లస్ √2 ఈజ్ లెస్ దెన్ √6 నాన్న. మాడ్యులస్ సంబంధించిన ప్రాపర్టీ అదేమవుతుంది? -√6 ఈజ్ లెస్ దెన్ 4 sin x ప్లస్ √2 ఈజ్ లెస్ దెన్ √6. దాన్ని మరలా √2ని తీసేస్తే √6 - √2/4 sin x by 4 sin x which is less than √6 - √2/4. ఇక్కడ నన్ను ఒక 2ని క్యాన్సిల్ చేద్దాం. ఒక √2ని క్యాన్సిల్ చేద్దాం. ఒక √2ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందో చూడండి. -√3 - 1/2√2. అచ్చా. sin x విచ్ ఈజ్ లెస్ దెన్ √3 - 1/2√2. మరి ఎక్కడైనా గుర్తొచ్చిందా? ఇలాంటి వాల్యూస్ ఏమన్నా మనకి గుర్తు వచ్చినాయా అనేటువంటిది ఇంపార్టెంట్. సో √2, రైట్. సో √3 - 1/2√2 నాన్న. √3 - 1/2√2 sin 15 degrees నాన్న, గుర్తుండాలి. 15 అంటే π/12, రైట్. √3 + 1/2√2 తెలుసా? ఇది sin 75 degrees నాన్న. √3 - 1/2. సో sin 75 degrees, ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇది మైనస్. sin 75 అంటే 5 times కదా, 5 కదా, అంటే 5π/12. అంతే, సరిపోయింది. చూసుకోండి.
ఆ వాల్యూ ఏమైపోతుంది, ఏ పై బై 12 అన్నారు. సో ఏ అంటేటప్పటికి అది -5π/12 నాన్న. ఇక్కడేమవుతుంది, ఇది 5π/12 అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది 24 ఇచ్చారు, ఇక్కడ 24 ఇచ్చారు రెండింటిలో కూడా. 2తో మల్టిప్లై చేద్దాం. -10π/24, ఇక్కడ 2π/24, రైట్. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ -10, బి వాల్యూ ఎంతనన్నా, బి వాల్యూ 2, ఏ మైనస్ బి ఎంత అవుతుంది, సో ఏ వాల్యూ -10, సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -12. సో -12/3 మాడ్యులస్ ఇచ్చారు. సో ఆన్సర్ 4. సో చూసారా, అంటే సింపుల్ క్వశ్చనే, కాకపోతే మనకి మాడ్యులస్కి సంబంధించిన ప్రాపర్టీ నెక్స్ట్ sin 15 sin 75 degrees జాగ్రత్తగా తెలిస్తే ఇది చాలా ఈజీగా చేయగలుగుతాం. సో ఇలా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లోర్ అయితే రైట్, దెన్ కొంచెం కాన్ఫిడెంట్గా మనం చేయగలుగుతాం నాన్న. మరొక క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ సొల్యూషన్, దీనికి సంబంధించినటువంటి ఒక ఈజీ పాయింట్ మనం చెప్పడం కోసం ఈ క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాను. 3 sin square x minus 7 sin x plus 2 is equal to 0. 3 2s are ఎంతనన్నా 6, 6 plus 1 7, సరిపోయింది. 7 ఉంది ఇక్కడ. ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్గా రాయటం నేర్చుకోవాలి. సో 3 sin square x -7 కావాలి కాబట్టి ఇక్కడ -2 పెట్టాలి, ఇక్కడ మైనస్, సరిపోయింది. ఇది ఈక్వల్ టు 0, రైట్ నాన్న. సో ఇది ఎప్పుడు 0 కాదు, ఇది ఎప్పుడు 0 కాదు, రైట్. sin x -2 ఇది నాట్ పాసిబుల్. సో ఇది పాసిబుల్ అవుతుంది. sin x ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. మనకి ఆ ఎక్స్ వాల్యూ ఎంతో తెలియదు, కానీ వాళ్ళు అడుగుతున్నది నెంబర్ ఆఫ్ వాల్యూస్ అడుగుతున్నారు. 0 to 5πలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ అడుగుతున్నారు. చాలా సింపుల్గా నాన్న, చాలా సింపుల్గా sin x పాజిటివ్, 0 to 2πకి వచ్చేటప్పటికి, 0 to 2πకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో కూడా పాజిటివ్, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, రైట్. సో ఒక రొటేషన్లో అంటే 0 to 2π రొటేషన్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ 2π to 4π రొటేషన్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 2 వాల్యూస్ ఉంటాయి మళ్ళా, రైట్. వన్ మోర్ రొటేషన్, 2 more. సో నెక్స్ట్ 4π to 5π ఒక రొటేషన్ కాదు, ఇది హాఫ్ రొటేషన్. హాఫ్ రొటేషన్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 2 వాల్యూస్ ఉంటాయా, 0నా 1నా, అది డిపెండింగ్ ఆన్ ఫంక్షన్. ఇక్కడ మనకు 4π to 5π హాఫ్ రొటేషన్. మనకు వచ్చేటువంటి 2 సొల్యూషన్స్ కూడా ఇక్కడే ఉంటున్నాయి కదా, ఫస్ట్ సెకండ్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 సొల్యూషన్స్ ఉంటాయి. సో టోటల్గా 6 సొల్యూషన్స్, 6 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ మనకి 1 3లో సొల్యూషన్ ఉంది అనుకోండి, మనకి ఇక్కడ 5 వచ్చి ఉండేవి, రైట్. మనకున్న 2 సొల్యూషన్స్ కూడా థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న సొల్యూషన్స్ అనుకోండి, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, 4 వస్తుంది. సో దాట్స్ ద డిఫరెన్స్ నాన్న. జస్ట్ మనం ఆ సొల్యూషన్ డైరెక్ట్గా డిసైడ్ చేయాలి. ఇది చాలా చాలా యూస్ఫుల్ పాయింట్. మనకి అంతా కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట, రైట్. సో ఇక లాస్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. డిఫరెంట్ cos x పవర్ sin square x -3 sin x plus 2 which is equal to 1. ఇక్కడ చూడండి అన్న, ఇది 1 అయినప్పుడు మనకి బేస్ అనేటువంటిది జనరల్గా 0 కావచ్చు, నెక్స్ట్ 1 కావచ్చు, -1 కావచ్చు, రైట్. సో పర్టికులర్లీ ఇక్కడ ఇది 1 కావచ్చు, cos x అనేటువంటిది 1 కావచ్చు, -1 కావచ్చు. ఈ సందర్భంలో ఎక్స్పోనెంట్ ఏం కావాలి అంటే ఎక్స్పోనెంట్ ఈ సందర్భంలో ఇది 1 అయినప్పుడు ఎక్స్పోనెంట్ అనేటువంటిది ఏదైనా కావచ్చు. ఇది -1 అయినప్పుడు ఈవెన్ నెంబర్ కావాలి, అది 1 కావాలంటే, రైట్. సో బేస్ అదర్ దెన్ 1 ఉంటే, బేస్ అదర్ దెన్ 1 ఉంటే ఇక్కడ ఏం జరగాలి, ఇది ఖచ్చితంగా 0 అవ్వాలి కదా నాన్న. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ యాక్చువల్ సిచ్యువేషన్ వాట్ వీ హ్యావ్. ఇక్కడ x నాట్ ఈక్వల్ టు n π/2 అన్నారు. n π/2 అంటే నన్ను π/2, n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, π/2 అంటే cos π/2 0, అది జరగదు, రైట్. సో
n ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది అనుకోండి, అది 1. n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే పై అంటే -1 వస్తుంది, అది జరగదు, ఇది జరగట్లేదు. సో కాబట్టి ఇట్స్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు n π/2 కాబట్టి బేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఆర్ -1 ఆర్ 0 కదా, రైట్. ఇంకా ఖచ్చితంగా ఏం జరగాలన్నా, ఇది అదర్ దెన్ 1 -1 0 కాబట్టి ఇది ఖచ్చితంగా 0 అయిపోవాలి, రైట్. ఎక్స్పోనెంట్ మస్ట్ బి 0. చూసారా, అంటే లాజికల్ పాయింట్ అన్నమాట. ఆల్జీబ్రిక్ మనకు తెలుసు కాబట్టి వాటి యొక్క నేచరు ఎక్స్పోనెంట్ 0 అయిపోవాలి. అంటే sin² x - 3 sin x + 2 అనేటువంటిది 0 అయిపోవాలి. సో అయితే దీని ఫ్యాక్టర్స్ sin x - 1 2 1s are 2 కదా. సో sin x - 2 ఈజ్ ఈక్వల్ టు 0, -2 sin x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక్కటే పాసిబిలిటీ, ఇది పాసిబుల్ కాదు. మరి sin x ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనా దెన్ cos x. జనరల్గా మనం ఏం చెప్తామంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. కానీ sin x 1 అయితే cos x ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. బట్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు n π/2, రైట్. సో నో సొల్యూషన్. చూసారా, అంటే ఆ లాజికల్గా ఎలా కన్క్లూడ్ చేసాము. సో అది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అన్నమాట, రైట్. సో దిస్ వన్ అన్న, రైట్. సో వన్ మోర్ క్వశ్చన్ అన్న, ఇది కూడా మనకి చాలా ఎక్కువగా మనకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. sin పవర్ 4x + cos పవర్ 4x. దెన్ జస్ట్ మనం ఇది చేసి వదిలేస్తున్నాను. sin పవర్ 4x + cos పవర్ 4x. ఇది నన్న sin² చాలా మనకి ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషను, మనం చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం అనమాట. ఇది a² + b² ఫామ్లో రాస్తే a + b² a² + b² ఏంటన్నా a + b² - 2ab. అంటే a + b అంటే 1 అయిపోతుంది నాన్న ఇక్కడ, -2 sin² x cos² x. ఇది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ వాట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. ఓకే, దాని ప్రకారం ఇది ఏమైపోతుంది, 1 - 2 sin² x cos² x అయిపోయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/2 sin x cos x. నేను sin x cos x అని t అనుకుంటా. లెట్ sin x cos x ఈజ్ ఈక్వల్ టు t. అదేమైపోతుంది, 1 - 2t² ఈజ్ ఈక్వల్ టు 7/2t. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 - 4t² ఈజ్ ఈక్వల్ టు 7t. సో 4t² ప్లస్ 7t - 2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. 4 2s are 8. సో 4t² ప్లస్ 7t ఉంది, రైట్. సో ప్లస్ 17 మీరు ఏం చేస్తారంటే 8t అని రాసుకోండి, ఇక్కడ -t రాసుకోండి, -2 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 17 8t -t రాసా అంతే. సో 4tని కామన్ తీస్తే t + 2, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే t + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4t - 1 t + 2 ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు -1/4, t ఈజ్ ఈక్వల్ టు -2. t అంటే ఎంత నాన్న, sin x cos x కదా. నో, ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే sin x × cos x అనేటువంటి మ్యాక్సిమం వాల్యూ √2, మినిమం వాల్యూ -√2, అది పాసిబుల్ కాదు. సో 4t ఈజ్ ఈక్వల్ టు 1, ఇది సొల్యూషన్ అవుతుంది. అంటే 4t ఈజ్ ఈక్వల్ టు 1. 4t అంటే ఎంతనన్నా, sin x cos x అంటే sin 2x ఈజ్ ఈక్వల్ టు 1/2 అనమాట. సో దెన్ వాట్ వీ నీడ్ టు రైట్ ద సొల్యూషన్. సో n π/2 ప్లస్ π/6 కదా, అంటే /2 వస్తుంది కాబట్టి π/12. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇలా పవర్స్ ఉండేటప్పుడు ఈ లాజిక్ని యూజ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఫామ్లోకి తీసుకొచ్చాం. సో ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని మనం యూజ్ చేయటం వల్ల దాన్ని మనం సింప్లిఫై చేయగలుగుతున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. ఇదొక క్వశ్చన్, దెన్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఇది నాన్న మనం చాలా చక్కగా ఈ సెషన్ 2లో మంచి క్వశ్చన్స్
స్టాండర్డ్ ఫామ్స్ అయిపోయిన తర్వాత హయ్యర్ లెవెల్లో మనం ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, మ్యాక్సిమం మినిమం యూజ్ చేసి ఎట్లా సింప్లిఫై చేయాలనేటువంటి బ్యూటిఫుల్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. చక్కగా అర్థం చేసుకోండి, ఒకటికి రెండు సార్లు చూడండి, కొంచెం ఆ కాంప్లికేటెడ్ పాయింట్స్ని ఒకటికి రెండు సార్లు మనసు పెట్టి చూడండి. డెఫినెట్గా చాలా చాలా మీ యొక్క జేఈ జర్నీలో వాల్యూ యాడ్ అవుతుంది. Right, so I hope you have good learning through this session, and right, happy learning through this session, and you learned the many things about maximum and minimum particularly, and moreover you got a clarity about inequalities, trigonometric inequalities. Right, Nana? Thank you, Nana. Bye bye. So wish you happy learning.